అయింది రాహుల్ ఎవరికి డిస్కమ్లక చేద్దాం. నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతామని. వారు చెయ్యంది మేం చేసింది సన్నబియ్యం 200 యూనిట్లు ఉచితం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా, 22,500 కోట్ల రూపాయలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము. ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు గజ్వెల్ల కేసీఆరే దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెందిండు. మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి. శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. 94 నియోజకవర్గాలలో 87 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము. ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచిండ్రో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి. ఇన్ని 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు 1, 2, 3 అటో ఇటో ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దానికి మించి వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. వేస్తాం తప్పకుండా. ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం, సభలో చర్చించి తీసుకుంటాం. అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు 94 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా. మీరు నోటు తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన